ఈ అవకాశాన్ని ఇచ్చిన నేషనల్ చైర్మన్ గారు అర్నబ్ చటర్జీ గారికి, అలానే స్టేట్ చైర్మన్ అయినటువంటి ఖలీఫతుల్లా బాషా గారికి సంతోషంగా వందనాలు తెలియజేసుకుంటున్నాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈరోజు ఇందాక చెప్పినట్టు మనం గ్యాదర్ అవ్వడానికి ముఖ్య కారణం, నన్ను వైస్ చైర్మన్గా ఆల్ ఇండియా పోర్టర్స్ వర్కర్స్ ఫెడరేషన్ వైస్ చైర్మన్గా నియమించి నాకు దానికి సంబంధించిన పత్రాలను కూడా ఈరోజు అందజేయడం జరిగింది. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఏం చేస్తామంటే, మనం కార్మికులకి ఏదైతే తన హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని వారికి తెలియచేస్తే సరిపోతుంది. ఎందుకనంటే చాలామంది కార్మికులకి వారి హక్కుల కోసం కనీస అవగాహన లేదు. ఆ అవగాహన లేకే వారు ఏవైతే పొందుకోవాలనుకుంటున్నారో అది వారికి చెందకుండా పోతుంది. దాన్ని మేము కొంత అవేర్నెస్ క్యాంప్గా క్రియేట్ చేసి వారందరికీ కూడా కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి వారి హక్కులను పొందుకోవడానికి మా వంతు కృషి మేము చేస్తాం. దాన్ని మన ఖలీఫతుల్లా బాషా గారి నేతృత్వంలో, అలానే అర్నబ్ చటర్జీ